హాజ్ భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది హాజ్ తీర్థయాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ నిషేధం ఉంటుంది. వీసా సస్పెన్షన్లో ఉమ్రా వీసాలతో పాటు వ్యాపార మరియు కుటుంబ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హాజ్ యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఈ దేశాలకు వీసాను నిషేధించింది. అధికారిక అనుమతులు లేకుండానే చాలామంది విదేశీయులు ఉమ్రా, విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి అనధికారికంగా హాజ్ యాత్రలో పాల్గొని వెళ్లిపోతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. హాజ్ యాత్రకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో భాగంగానే ఏప్రిల్ 13 వరకు మాత్రమే ఉమ్రా వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు తర్వాత హాజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయబడవు. నిషేధం ఎదుర్కొంటున్న 14 దేశాల్లో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సుడాన్, ఇథియోపియా, ట్యూనీషియా, యెమెన్ ఉన్నాయి. 2024లో జరిగిన విషాద సంఘటనల తర్వాత పకడ్బందీగా హాజ్ యాత్రను నిర్వహించేందుకు సౌదీ అధికారులు సిద్ధమయ్యారు. 2024లో వేడిని తట్టుకోలేక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది అనధికారిక యాత్రికులే.